హలో, నేను విజయశ్రావు. హైదరాబాదు రియల్ ఎస్టేట్కి సంబంధించి అనేక రకరకాల సర్వేలు చెప్తూ ఉన్నాయి. కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ బిజినెస్ జరిగిందని చెప్పేటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి. అసలు వాస్తవాలు ఏంటి అనేది చెప్పకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి సంస్థలే ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఎక్కువగా వాణిజ్యానికి సంబంధించినటువంటి డిమాండ్ ఎక్కువ ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే 10 కోట్ల నుంచి 50 కోట్ల మధ్యలో ఉన్నటువంటి వాటికి డిమాండ్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. మార్కెట్ తక్కువ ఎక్కడ ఉందని అంటే ఓన్లీ మిడిల్ క్లాస్ హౌసెస్లో మాత్రమే అని చెప్తున్నారు. దాని మీద ఇప్పుడు వాణిజ్యానికి సంబంధించినటువంటి బిజినెస్ ఎలా ఉందని ఒక 4 సంస్థలు, ఒకటి కాదు 4 సంస్థలు సర్వే చేసాయి సంయుక్తంగా. అసలు హైదరాబాద్ పరిస్థితి ఏంటి, హైదరాబాదులో బిజినెస్ జరుగుతుందా లేదా అనే దాని మీద ఒక 4 సంస్థలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వే చేసాయి. ఆ సర్వే రిపోర్టు ఇప్పుడు నా దగ్గర ఉంది, నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. దీని ప్రకారం బిజినెస్ చేయటానికి ఈ స్పేస్ ఇండెక్స్ అంటారు కదా, స్పేస్కి సంబంధించి డిమాండ్ ఎంత భారీగా తగ్గింది హైదరాబాదులో అనేది కూడా వాళ్ళు చెప్పారు. జనరల్గా బిజినెస్ స్పేస్ అంటే వాణిజ్యానికి సంబంధించినటువంటి బిల్డింగ్లకి చాలా డిమాండ్ ఉంది, వాణిజ్యం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఊదరగొట్టేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఉన్న వాస్తవాలను నేను బయటపెడుతుంటే కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి యజమానులు యూట్యూబ్లోకి వచ్చి వాణిజ్య స్థలాలకి డిమాండ్ ఉంది, స్పేస్కి చాలా డిమాండ్ ఉంది, వాణిజ్య స్పేస్కి చాలా డిమాండ్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి డిఫరెంట్గా ఉంది. ఎంత డిమాండ్ తగ్గిపోతుంది హైదరాబాద్లో అని. కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిల్డర్స్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే హైదరాబాద్కి జీసీసీలు వచ్చేస్తున్నాయి, ఈ కారణం చేత విపరీతమైనటువంటి డిమాండు రాబోయేటువంటి రోజుల్లో స్పేస్కి డిమాండ్ ఉంటుంది, బిజినెస్ స్పేస్కి డిమాండ్ ఉంటుంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అవాస్తవము అని చెప్పి 4 సర్వే సంస్థలు సంయుక్తంగా చేసినటువంటి సర్వేలో తేల్చేశాయి. దానికి కారణం ఏంటంటే పక్కదోవ పట్టిస్తున్నారని. పక్కదోవ పట్టించడం ద్వారా మార్కెట్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఉన్న విషయాన్ని దాచుతూ రాబోయేటువంటి రోజుల్లో కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ కోలుకోకుండా కొంతమంది చేస్తూ ఉన్నారు. అది అవగాహన లోపమా, లేదంటే తెలియనితనమా, లేదంటే వ్యూహాత్మకమా అనేది వాళ్ళు మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ వాస్తవాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచేటువంటి ప్రయత్నం నేనైతే చేస్తూ ఉన్నా. ప్రభుత్వం వేలం వేసేటువంటి భూముల ధర బోగస్, ఇది అత్యధిక మంది అంగీకరించేటువంటి అంశం. కేవలం రియల్ ఎస్టేట్ బాగుంటేనే ప్రభుత్వం బాగుంది అనేటువంటి ఒక నోషన్లోకి ప్రజలను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ గారు 100 కోట్లు అంటే నేను 237 కోట్లు అని చెప్పి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినటువంటి డిమాండు. నేను చాలా కాలం నుంచి చెప్తున్నా, ఇప్పుడు ఈ 4 సర్వే సంస్థలు అదే తెలిసాయి. హైదరాబాదులో బిజినెస్ స్పేస్కి, వాణిజ్య స్థలాలకి డిమాండ్ తగ్గిపోయింది. కారణం ఐటీ సెక్టార్ మీద మాత్రమే హైదరాబాద్ డిమాండ్ ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఐటీ సెక్టారు అంపశయ్య మీద ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వెంటిలేటర్ మీద ఉంది. కొన్ని లక్షల ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. తాజాగా స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ కనిపించింది ఐటీ సెక్టార్లో, ఐటీ రంగంలో. అంటే అంత దారుణంగా షేర్లు పడిపోయాయి. దానికి కారణం ఏంటి? యాక్సెంజర్ లాంటి పెద్ద కంపెనీ అంచనాలను కుదించుకుంది. దానికి అనుగుణంగా ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, టెక్ మహేంద్ర కానీ ఇలాంటి కంపెనీలన్నీ వాళ్ళు కూడా అంచనాలు తగ్గించేసుకున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో బిజినెస్ సైజ్ తగ్గిపోతుంది అనేటువంటి అంచనాకు వచ్చి ఎంప్లాయ్మెంట్ని తగ్గించేస్తున్నారు. మరి వాణిజ్య స్థలం డిమాండ్ ఎలా పెరుగుతుంది, ఎలా పెంచాలి, ఎలా డిమాండ్ ఉందని చెప్పి ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్నారు కొంతమంది బిల్డర్లు. ఇది తప్పుడు సమాచారం.
ఆ కారణం చేత నేను వాస్తవాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. 4 సంస్థలు కలిసి చేసినటువంటి సర్వేని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇది 4 సంస్థలు చేసినటువంటి సర్వే రిపోర్ట్స్. నిర్మాణం జోరు, లీజు బేజారు. నిర్మాణాలు అయితే చాలా అద్భుతంగా, చాలా వేగంగా చేస్తున్నారు. బ్యాంకు లోన్లతోటి. బ్యాంకులు ఎప్పుడు ముంచేస్తారో తెలియదు కొంతమంది. అక్కడ లీజులేమో అసలు లేవు. హైదరాబాదులో 2,65,00,000 ఎస్ఎఫ్టీ వాణిజ్య స్థలం ఖాళీగా ఉంది. దీన్ని స్పేస్ ఫ్రీక్వెన్సీ అంటారు. దీని ఎంత వేకెన్సీ ఎకానమీ అంటారు. వేకెన్సీ ఎకానమీ అని కూడా అంటారు దీన్ని. 2,65,00,000 ఎస్ఎఫ్టీ వాణిజ్య స్థలం ఖాళీగా ఉంది లీజుకి తీసుకోకుండా. అంటే ఏ స్థాయిలో ఉందో మీరు ఊహించండి, ఎంత దారుణమైన పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఉందనేది. ఇక్కడ ఇది మొత్తం గ్రేడ్ ఏ వాణిజ్య స్థలంలో 22% అని చెప్తున్నారు. వేకెన్సీ ఎకానమీ రేటులో ఢిల్లీ తర్వాత హైదరాబాదు. వేకెన్సీ ఎకానమీలో దారుణంగా ఉంది ఢిల్లీ, ఆ తర్వాత హైదరాబాదు. లీజు ఒప్పందాలకు మించి వాణిజ్య భవనాల నిర్మాణం. విపరీతంగా వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? బ్లాక్ మనీ హోల్డర్స్ కొంతమంది బ్యాంకు లోన్లు ఇప్పుడిగా తీసుకొని దాన్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కొంతమంది. ఆ క్రమంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. దీంతో ఖాళీగా మిగిలిపోతున్నటువంటి విలువైన స్థలాలు, మారుతున్న పని విధానంతో తగ్గుతున్న లీజ్ డీల్స్. కుష్మన్, వేక్ఫీల్డ్, ఇక్రా, జేఎల్ఎల్ ఈ 4 సంస్థలు కలిసి సర్వే చేశాయి. ఈ చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఇది. ఈ సర్వే రిపోర్ట్లో 2,65,00,000 ఎస్ఎఫ్టీ విలువైన ఎస్ఎఫ్టీ ఇప్పుడు వాణిజ్య లీజుకి నోచుకోకుండా ఖాళీగా ఉంది. దీన్నే వేకెన్సీ ఎకానమీ అంటున్నారు. ఈ వేకెన్సీ ఎకానమీ ఎంత ఎక్కువ ఉంటే అంత దారుణంగా రియల్ ఎస్టేట్ ఉన్నట్టు లెక్కేసుకోవాలి మనం. ఈ 4 సంస్థలు చేసినటువంటి చూడండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బ్యాంకులు ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్న అంశం. పోటీపడి భారీ వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నా అదే స్థాయిలో అద్దెలు లీజులు రాకపోవడంతో కోట్ల చదరపు అడుగుల స్థలం నిరుపయోగంగా ఉంటుంది. వేకెన్సీ ఎకానమీలో దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉంది. ఒక నగరం లేదా దేశంలో వాణిజ్య భవనాల్లో లీజు ఒప్పందాలు లేకుండా స్థలం ఖాళీగా ఉండిపోవడాన్ని వేకెన్సీ ఎకానమీ అంటారు. ఇది బిల్డర్లకు మాత్రమే పరిమితం అయ్యే నష్టం కాదు. దీని ప్రభావం నేను అదే చెప్తుంది. ఆ బిల్డర్లు చేసేటువంటి పనికి, కొంతమంది చేసేటువంటి ఆర్టిఫిషియల్ క్రియేషన్కి మొత్తం సమాజం దెబ్బతింటుంది ఆర్థికంగా. నేను అదే చెప్తున్నా, ఈ సర్వే కూడా అదే చెప్తుంది. ఖాళీ స్థలం ఉండిపోవడాన్ని వేకెన్సీ ఎకానమీ. ఇది బిల్డర్లకు మాత్రమే పరిమితం అయ్యే నష్టం కాదు. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఒక గొలుసు కట్టుగా పడుతుంది. భవనాలు నిర్మించాక లీజులు అద్దెలు రాకపోతే బిల్డర్లు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించలేరు. వాణిజ్య భవనాలపై ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ ఆదాయం తగ్గిపోతుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు తగ్గిపోతే అది సిమెంటు, స్టీలు, ఉపాధి రంగాలపై ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లభ్యత ఖాళీపై కుష్మన్, వేక్ఫీల్డ్, ఇక్రా, జేఎల్ఎల్ సంస్థలు తమ తాజా నివేదికల్లో స్పష్టమైన గణాంకాలను వెల్లడించాయి. హైదరాబాద్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రేడ్ ఏ కార్యాలయం స్థలం ఇంత పచ్చి నిజాలు ఇలా ఉంటే తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. పచ్చి నిజాలు ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి, సుమారు 12 కోట్ల చదరపు అడుగులు దాటిందని తెలుపుతున్నారు. ఇది వేకెన్సీ 2022 నుంచి 2026 మొదటి త్రైమాసికం వరకు లీజింగ్ వివరాలను ఈ సంస్థలు వెల్లడించాయి. ఇదిగోండి, పలు నగరాల్లో వేకెన్సీ ఎకానమీ ఎలా ఉంది? హైదరాబాద్లో వేకెన్సీ ఎకానమీ 18 నుంచి 22 ఉంది. బెంగళూరులో 12 నుంచి 15 ఉంది. ఢిల్లీలో 20 నుంచి 25 ఉంది. ముంబైలో 14 నుంచి 16 ఉంది. అంటే ఢిల్లీ తర్వాత వేకెన్సీ ఎకానమీ అంటే లీజుకు నోచుకున్నటువంటి స్పేస్ ఎక్కువగా హైదరాబాద్లో ఉంది. ఈ లెక్కన మరి రియల్ ఎస్టేట్ బాగున్నట్ట బాగలేనట్ట? ఆ 4 సర్వే సంస్థలు సంయుక్తంగా ఎందుకు చేశాయనుకుంటున్నారు? వాళ్ళు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించినటువంటి సర్వే సంస్థలు, వాళ్ళు మార్కెట్ని ఎప్పటికప్పుడు స్టడీ చేస్తుంటారు. దాన్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారు. బ్యాంకులు కూడా సజెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడుగా బ్యాంకులు లోన్లు ఇచ్చేసాయి. రేపు రిటర్న్ రాకపోతే మునిగిపోయేది బ్యాంకులు, ఫలితంగా ప్రజలు మునిగిపోతారు అల్టిమేట్గా. అందుకే ఇది చైన్ లింక్ అనమాట, ఒకదానికి. రియల్ ఎస్టేట్ ఆర్టిఫిషియల్ క్రియేషన్ అని అంటే అదేదో బిల్డర్లకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు, మొత్తం సమాజానికి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఇష్యూ. ఆ కారణం చేతనే ప్రతిరోజు అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఏమంటారు మరి? ఇదంతా చూసిన తర్వాత ఇంకా చాలా రిపోర్ట్ ఉంది.
ఆ రిపోర్ట్ ఎక్కడెక్కడ ఏంటి అనేది కూడా. సో ఓవరాల్గా హైదరాబాద్లో ఉండేటువంటి పరిస్థితి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ చూడండి, వెస్ట్ జోన్లో మొత్తం లీజుల్లో 75% కంటే ఎక్కువ వెస్ట్ జోన్లో ఉందంట. గతంలో ఐటీ కంపెనీలు ఎక్కువగా లీజు ఒప్పందాలు చేసుకునేవి. 2024 నుంచి కోవర్కింగ్ సంస్థలు లీజు ఒప్పందాలు చేసుకోవడం పెరిగింది. ఈ కోవర్కింగ్ అనేది లేకపోతే అసలు ఈ మాత్రం కూడా ఉండేది కాదు. ఈ కోవర్కింగ్ మార్కెట్ చేస్తున్నారు ఇప్పుడు. ఇది కోవర్కింగ్ స్టేషన్స్ పెట్టి 2026లో వీటి వాటా సుమారు 30% చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. హైదరాబాద్లో లీజులు భారీగా ఉన్న నిర్మాణాలు అంతకు మించి జరుగుతుండటంతో వేకెన్సీ రేటు అధికంగా ఉందని కుష్మన్ వేక్ఫీల్డ్ సంస్థలు పేర్కొన్నాయి. కొత్త నిర్మాణాల వల్ల 88 లక్షల ఎస్ఎఫ్టీ స్థలము అందుబాటులోకి రావడంతో 2024-25 సంవత్సరాల్లో 1,70,00,000 ఎస్ఎఫ్టీ స్థలాన్ని కంపెనీలు అద్దెకు తీసుకున్న వేకెన్సీ ఎకానమీ రేటు తగ్గలేదు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు జీసీసీలు ఐటీ కంపెనీలు ఈ స్థలాలను లీజు చేసుకున్నాయి. 2025 డిసెంబర్ నాటికి హైదరాబాద్ మొత్తం కమర్షియల్ స్పేస్లో 22.06% ఖాళీగా మిగిలిపోయింది. ఇది డిసెంబర్ నాటికి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఖాళీ ఉంటుంది. అంటే సుమారుగా 2,65,00,000 ఎస్ఎఫ్టీ వాణిజ్య స్థలం నిరుపయోగంగా ఉంది. ఎందుకు పనికిరాకుండా ఉంది? 2026 మొదటి త్రైమాసికంలో మార్కెట్ కొంత ఊపందుకుంది. కొత్త నిర్మాణాలు కాస్త తగ్గడంతో ఖాళీ స్థలాలు కూడా స్వల్పంగా తగ్గింది. ఈ 3 నెలల్లో కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రాకపోవడంతో పాత ఖాళీ స్థలాలు దాదాపు 31 లక్షల ఎస్ఎఫ్టీ స్థలాన్ని కంపెనీలు లీజ్ చేసుకున్నాయి. ప్రస్తుతం వేకెన్సీ రేటు 20.22% ఉంది. నగరంలో సుమారు 2,65,00,000 ఎస్ఎఫ్టీ స్థలం నిరుపయోగంగా ఉందని కంపెనీలు తెలిపాయి. కొత్తగా 1,10,00,000 ఎస్ఎఫ్టీ వాణిజ్య స్థలం త్వరలో అందుబాటులోకి రానుంది. వేకెన్సీ ఎకానమీ అత్యధికంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ప్రాంతాల్లో ఉంది. చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ లీజులు ఎక్కువగా ఈ ఏరియాలో ఐటీ క్యారిడార్లు అద్భుతంగా జరుగుతున్నాయి అంటున్నారు. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది? అత్యధికంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ప్రాంతాల్లో ఉందని చెప్తున్నారు వేకెన్సీ ఎకానమీ అనేది. అంటే ఎక్కువగా ఖాళీగా ఉన్న ప్రాంతాలు, ఆఫీస్ స్పేసెస్. ఇక్కడ నివేదిక ప్రకారం ఈ ప్రాంతాల్లో వేకెన్సీ రేటు 25-30% ఉందని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వర్క్ కల్చర్లో మార్పులు రావడం వల్ల వాణిజ్య స్థలం రీజులు తగ్గుతున్నాయని నివేదికలో పేర్కొంది. హైబ్రిడ్ వర్క్ కల్చర్ వల్ల ఆఫీస్ స్పేస్ అవసరం తగ్గుతుందని ఐటీ కార్పొరేట్ కంపెనీలు గుర్తించాయి. డిజిటలైజేషన్, ఈ కామర్స్ ప్రభావంతో భౌతిక దుకాణాలు, మాల్స్ స్థలాలకు డిమాండ్ తగ్గినట్టు కంపెనీలు పేర్కొన్నాయి. మార్కెట్ అవసరాలను గుర్తించకుండా భారీగా నిర్మాణాలు చేపట్టడం కూడా ఇది ఇబ్బందికరంగా మారింది. సో కాబట్టి ఇప్పట్లో రియల్ ఎస్టేట్ కోలుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఈ 4 సంస్థలు చేసినటువంటి సర్వేలో చెప్తున్నాయి. మరి వాస్తవాలు ఇలా ఉంటే ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారు జనాల్ని? ఎందుకు సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు? ఎందుకు ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయాలనుకుంటున్నారు? అల్టిమేట్గా బ్యాంకులు దెబ్బతింటే ప్రజలు ఆర్థికంగా నష్టపోతారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకుని బోర్డు దిప్పేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి వాస్తవాలని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి పచ్చి నిజాలు ఇవే. ఇంతకు మించి నిజాలు ఏముండవు. ఆఫీస్ స్పేస్ జీసీసీలు వచ్చేస్తున్నాయి, అద్భుతమైన డిమాండ్ ఉందని చెప్పి చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా పతనానికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.